Can be anything. Handbag color and curtain color is orange. Very good. Thank you so much. Pradeep, you want to say? In my room, I am seeing one chair beside me, Okay. a book and pen on the table. Very good. Thank you so much. Surya, your turn. I think it is Rambabu, ma'am. Okay. Sorry, Rambabu. అన్మ్యూట్ చేసి చెప్పండి. There is 2 bags, madam. ఓకే. Dresses in the almar, madam. Very good. Thank you so much. Very nice. All of you did a great job. Drishti, can you unmute and give me 2 sentences, please? Okay, no response from Drishti. So I'll continue. Okay, thank you so much. ఇప్పుడు మీరు అందరు 2 lines చెప్పారు కదా, భయం వేసిందా? వేసింది మేడం. భయం వేసింది మేడం. భయం వేసింది. సెంటెన్స్ చెప్పేసారుగా. కంటి ముందు మీకు అన్ని వస్తువులు కనపడుతున్నాయి కాబట్టి మీ దగ్గర డేటా ఉంది మాట్లాడడానికి. మీకు తెలియని విషయాల గురించి నేను మాట్లాడించను. నేను ఇచ్చే ప్రతి ఎక్సర్సైజ్ ఇలాగే ఉంటుంది. మీ కంటి ముందు అన్నీ ఉంటాయి. ఇప్పుడు మంచం ఉంది, పిల్లో ఉంది, కర్టన్లు ఉన్నాయి, అల్మారా ఉంది, కలర్ అన్నీ కనపడుతున్నాయి. ఇలాగ ఒక 20 సెంటెన్స్లు మీరు అందరు చేయలేరా? ఈజీగా చేయగలుగుతారు. ఈ ఒక్క ఇమేజ్ పట్టుకొని మీరు 1 నిమిషము ఎవరి సహాయం లేకుండా మాట్లాడగలుగుతారు. దిస్ ఈస్ హౌ యూ విల్ లెర్న్ ఎవ్రీ డే ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఎవ్రీ డే మీరు ఒక డిఫరెంట్ చేంజ్ మీ సెంటెన్సెస్లో కనిపిస్తుంది. ఎందుకంటే మీరు కొంత ఏవైతే నేర్చుకుంటారో అవి యాడ్ చేసుకుంటూ వెళ్తారు. దిస్ ఇస్ హౌ మై క్లాస్ విల్ బి. ఓకే, నేను ఇప్పుడు యాక్చువల్లీ నా క్లాస్ ఎలాగ ఉంటుందో మీకు చూపిస్తాను. ఓకే, ఫస్ట్ రీడింగ్ సెషన్ తో స్టార్ట్ చేస్తాను. Yeah. Please take it to slideshow mode. Slide. The last icon. Yeah. ఓకే, మనం స్టార్ట్ చేస్తాము రీడింగ్తో. దాని తర్వాత లిస్నింగ్, ఒక చిన్న ఆడియో క్లిప్ ఉంటుంది. ఇంగ్లీష్లో 2 మనుషులైనా మాట్లాడతారు లేదా ఒక్కళ్ళైనా మాట్లాడతారు. దాని తర్వాత గ్రామర్, మీరు మాట్లాడేటప్పుడు ఏవైతే తప్పులు జరుగుతాయో వాటిని మీరు ఎలా కనిపెట్టొచ్చు అనేది ఈ గ్రామర్ పార్ట్లో నేర్పిస్తాను. ఆ నేర్చుకున్న గ్రామర్ని మనం పిక్చర్ ఎక్సర్సైజెస్తో ప్రాక్టీస్ చేస్తాము. కొత్త వర్డ్స్ నేర్చుకోవాలి, వొకాబులరీ రావాలి కాబట్టి ఎవ్రీ డే వీ విల్ లెర్న్ న్యూ వర్డ్స్. ప్రావర్బ్స్ అంటే సామెతలు. తెలుగులో అన్ని సామెతలు చెప్తూ ఉంటారు కదా ఏదో ఒక దేనికి. అలాగే ఇంగ్లీష్లో కూడా రావాలి మనకి, బికాస్ మనము నేటివ్ స్పీకర్ లాగా మాట్లాడాలి. ఇడియం అన్నా కూడా సామెతలు లాంటిదే. అండ్ కాన్వర్జేషన్ క్యూస్ అంటే ఏంటి అని అంటే, మనము ఒక సోషల్ మీటింగ్లో కానీ ఒక పార్టీలో కానీ కలిస్తే నలుగురితో మనం ఎలా మాట్లాడాలి, ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు అనేది నేర్చుకుంటాం దాంట్లో. సో దిస్ ఇస్ హౌ ఎవ్రీ డే మీరు నేర్చుకుంటారు. డే 1 ఇది ఉంటుంది. డే 2లో ఏంటి అంటే టెస్ట్ కూడా ఉంటుంది. నిన్న ఏం నేర్చుకున్నారో నెక్స్ట్ డే నేను మీకు టెస్ట్ చేస్తాను. అదొక్కటి యాడ్ అవుతుంది. సో రీడింగ్ మీకు పార్ట్ ఇలాగ వస్తుంది, ఒక చిన్న పారాగ్రాఫ్. ఇది ఎందుకు చేస్తాము అని అంటే, మీకు బై ఛాన్స్ ఈమెయిల్స్ వచ్చినా కానీ ఏదైనా లెటర్ కానీ ఏది చదివినా కానీ ఇంగ్లీష్ భయం లేకుండా కంఫర్టబుల్గా అర్థమయ్యేలాగా you'll get used to this. దీని తర్వాత లిస్నింగ్. I would like to say you're fantastic. Just through a few lessons, I feel more confident in speaking. That is your listening.
Then comes your grammar. Every day we will be doing grammar topic. ఇలా గ్రామర్ గా రిలేటెడ్ సెంటెన్సెస్ ఉంటాయి. And then your practice exercises, your vocabulary, proverb, idiom, conversation, and you get your homework. ఇది నా టీచింగ్ ప్యాటర్న్ ఎవ్రీ డే ఉంటుంది. ఇలా చేస్తూ ఉంటే మీకు ఏ జోన్లో అయినా మీరు ఎవరితో అయినా మాట్లాడవచ్చు. వొకాబులరీ ఎందుకు నేర్చుకోవాలి అని అంటే తెలుగులో ఒకటే వర్డ్ వాడతాము. ఇది యూనో ఓకే, ఇఫ్ ఐ షో యూ దిస్, ఏమంటారు? ఇది ఎలాగుంది అంటే బాగుంది ఈజ్ ది ఆన్సర్. బాగుంది, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది ఈజ్ వాట్ పీపుల్ యూజ్. సో ఇన్ ఇంగ్లీష్ హౌ డు వి కన్వర్ట్? గుడ్, వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. అది ఫ్యాబులస్ కావచ్చు, ఫెంటాస్టిక్ కావచ్చు, వండర్ఫుల్ కావచ్చు, కానీ మనం చెప్పం. తెలియదని కాదు, కానీ తెలుగులో ఒకటే వర్డ్ ఉందిగా. బాగుంది, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది అని దానికి ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్ తీసుకెళ్ళిపోతాం. అలా కాకుండా మీరు ఎలాంటి వర్డ్స్ యూజ్ చేయాలి అనేది మనం వొకాబులరీలో నేర్చుకుంటాము. తెలుగులో ఎవరైనా ఏదైనా సామెత చెప్పగలుగుతారా? ఎనీథింగ్, ఎనీవన్? కెన్ యూ హెల్ప్ మీ విత్ అ ప్రావర్బ్ ఇన్ తెలుగు? ఎందుకంటే నాకు తెలుగు అంత ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ మై తెలుగు. So kindly anyone can help me with one proverb. అనుజ్యోతి, ఒక సామెత చెప్పమ్మా. గుర్తు చేసుకుంటున్నాం మ్యామ్. I know Chiranjeevi thing. Okay, ఏంటది, ఏం సినిమా? శంకర్ దాదా MBBS లో అనుకుంటా. Crocodile Festival. See, everybody got it. See, that is how we'll learn in English. Okay, proverbs like a stitch in time saves 9. ఇలాంటి మాట్లాడేటప్పుడు తెలుగులో మనం సామెతలు ఎలాగైతే వాడతామో ఇంగ్లీష్లో కూడా వాడడం రావాలి. అది కూడా నేను నేర్పిస్తాను. ఇడియమ్స్ ఏంటి అని అంటే పెద్ద సెంటెన్స్ చెప్పే కన్నా దాన్ని షార్ట్ కట్ గా చేసేసి మనం చెప్పడంని ఇడియం అంటాం. లైక్, నీకు తెలిసిన వాళ్ళతో నా పని చేయించవచ్చు కదా అని అంటాం తెలుగులో, రైట్? ఏదైనా పని జరగాలంటే, ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ కావాలి అని అంటే ఇంత పెద్దవి చెప్తాం తెలుగులో. ఇంగ్లీష్లో యూజ్ యువర్ కార్డ్స్ అండ్ గెట్ మై వర్క్ డన్ అంటాం. కార్డ్స్ అంటే ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్. నేను అంత పెద్ద లైన్ చెప్పాల్సిన అవసరం లేదు. నేను చిన్న ఇంత సెంటెన్స్ చెప్పేస్తే దట్ గివ్స్ మీ మై తెలుగు మీనింగ్. దట్ ఈస్ హౌ యూ గైస్ విల్ లెర్న్. సో దిస్ ఇస్ హౌ ఎవ్రీ డే యూ విల్ బి లెర్నింగ్. నౌ యూ గైస్ హ్యావ్ టు టెల్ మీ ఇఫ్ దిస్ వర్క్స్ అవుట్ ఫర్ యూ. ప్లీజ్ గివ్ ఎ థమ్స్ అప్. ఈ ట్రైనింగ్ మెథడ్ మీకు రిజల్ట్ ఇస్తుంది అనిపిస్తుంది అయితే కనుక డెఫినెట్గా ఒక థమ్స్ అప్, ఎమోజీ థమ్స్ అప్. యా, వి గాట్ ఫ్రమ్ బాబీ, షీబా, రాంబాబు గారు, అనుజ్యోతి. ఇంకా డౌట్ ఉందమ్మా? మెహర్. Okay. So I can give you 100% guarantee with my technique and I will make you speak. మీకు హోంవర్క్ కూడా ఉంటుంది దీంట్లో. లాస్ట్ సెక్షన్ చూపించలేదు, లాస్ట్ సెక్షన్ ఇస్ హోంవర్క్. ఏవైతే ప్రాక్టీస్కి ఫోటోగ్రాఫ్స్ ఉంటాయో అలాంటి ఫోటోగ్రాఫ్సే మీకు ప్రాక్టీస్కి కూడా ఉంటుంది. మీకు ఏ స్పీకింగ్ పార్ట్నర్ అవసరం లేదు. మీరు ఈ స్లైడ్ ఓపెన్ చేసి ఒకటి పెట్టుకున్నారంటే 1 నిమిషం ఒక స్లైడ్కి ఈజీగా మీరు అందరూ